వెల్కమ్ టు చిన్ని సార్ ఇంగ్లీష్ గ్రామర్. ఈ వీడియోలో వచ్చేటప్పటికి యాడ్జెక్టివ్‌ని, యాడ్‌వర్బ్‌ని ఏ విధంగా రికగ్నైజ్ చేయొచ్చు అనేది, ఒక సెంటెన్స్ నుంచి ఏ విధంగా రికగ్నైజ్ చేయొచ్చు అనేది నేర్చుకుందాం. ఇది నేర్చుకోవడం వల్ల మనకి 10th క్లాస్‌లో నౌన్ మోడిఫైయర్ అనేది విషయాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఓకే. అందుకే ఫస్ట్ మన యాడ్జెక్టివ్‌ని, యాడ్‌వర్బ్‌ని ఏ విధంగా రికగ్నైజ్ చేయాలి చూద్దాం. అసలు యాడ్జెక్టివ్ అనేది దేన్ని డిస్క్రైబ్ చేస్తుందంటే నౌన్ని, ప్రొనౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. నౌన్ని, ప్రొనౌన్ని. ఓకేనా? అంటే ఇప్పుడు ఏంటి, నౌన్ అంటే ఏంటి మీకు తెలుసు. ఓకే, నేమ్స్ గురించి చెప్పేది అనే సంగతి మీకు తెలుసు. ఇప్పుడు గణేష్ ఉంది, ఇక్కడ గణేష్ అనేది ఒక నౌన్. ప్రొనౌన్ పరంగా రాయాలనుకుంటే హీఈస్ జీనియస్ బాయ్. ఈజ్ సారీ, ఇప్పుడు ఈజ్ ఇక్కడ హీ పెట్టి రాసాం అనుకుంటే అది ఏమవుతుందంటే ప్రొనౌన్. నౌన్కి బదులుగా రాసేది కదా ప్రొనౌన్. కాబట్టి ఇక్కడ గణేష్ ఈజ్ ఏ జీనియస్ బాయ్ అనేటటువంటి దాని నుంచి మనకి ఇందులో యాడ్జెక్టివ్ ఏంటి అని, యాడ్జెక్టివ్ దేని గురించి చెబుతుందని చెప్తున్నాం మనం? ఎస్, నౌన్ గురించి, ప్రొనౌన్ గురించి. ఇక్కడ మనకి నౌన్ అనేది ఉంది. గణేష్ అనేది ఏంటంటే నౌన్. గణేష్ అనేది నౌన్ కదా. ఈ నౌన్ గురించి చెప్పేది అంటే ఇందులో జీనియస్ అనేది ఏంటి అని అడిగితే, ఎవరు జీనియస్, అసలు ఎవరు జీనియస్ అనేది మనకు వచ్చి వేసుకుంటే, జీనియస్ ఎవరంటే గణేష్ జీనియస్ కదా. ఎవరు జీనియస్? గణేష్ జీనియస్. అంటే ఏదైతే నీకు విషయం ఇది ఏంటి అని అడిగారో దాని ముందు నీకు సపోజ్ యాడ్జెక్టివ్ అనుకోండి. యాడ్జెక్టివ్ అనిపించినప్పుడు నువ్వు క్వశ్చన్ వేస్తే జీనియస్, ఎవరు జీనియస్? గణేష్. గణేష్ అనేది ఎవరు? నౌన్ గురించే చెబుతుంది కాబట్టి అది యాడ్జెక్టివ్. అర్థమవుతుందా మీకు? యాడ్జెక్టివ్. మరి వచ్చేటప్పటికి ఇంకొకటి ఏంటి, ఇంకొకటి చెప్పొచ్చు, ఇంకోలా కూడా చెప్పొచ్చు. దీన్ని ఎలా అంటే, ఇది నౌన్. నౌన్కి ముందు ఎప్పుడు కూడా యాడ్జెక్టివే ఉంటుంది. నౌన్ ముందు ఉండేది యాడ్జెక్టివే. కాబట్టి దీన్ని మనం రెండు విధాలుగా చెప్పవచ్చు. నౌన్కి ముందు ఉంది కాబట్టి యాడ్జెక్టివ్ అని చెప్పవచ్చు, లేదా ఇంకొకటి నౌన్ గురించి చెబుతుంది. ఇది ఎవరు జీనియస్ అంటే గణేష్. గణేష్ అనేది నౌన్ కాబట్టి నౌన్ గురించి చెబుతుంది కాబట్టి అది మనకి ఏమవుతుందంటే జీనియస్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. యాడ్జెక్టివ్ అనేది ఎప్పుడు కూడా దేని గురించి చెప్తుంది? ఇట్ ఈజ్ ఇండికేట్స్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ. క్వాలిటీ గురించి, క్వాంటిటీ గురించి చెప్తుంది. క్వాలిటీ ఈజ్ ద జీనియస్, ఈజ్ ద క్వాలిటీ. లేకపోతే హీ ఈజ్ ఏ క్లవర్ బాయ్ ఆర్ గర్ల్. సరే, సి అయితే గర్ల్ రాస్తాం. హీ ఈజ్ ఏ క్లవర్ బాయ్. ఇక్కడ చూడండి, బాయ్ అనేది ఏంటి ఇక్కడ? నౌన్. బికాస్ నౌన్కి ముందు ఉండేది ఈ క్లవర్ అనేది ఏంటంటే క్వాలిటీ గురించి చెప్తున్నాం. ఇది యాడ్జెక్టివ్. నౌన్ ముందు ఉంది అంటే ఖచ్చితంగా అది యాడ్జెక్టివ్ అవుతుంది. ఇది క్లవర్ ఎవరి గురించి చెప్తుంది? ఎవరు క్లవరు అంటే హీ. అంటే హీ అనేది ఏంటి? ప్రొనౌన్ గురించి చెప్తాం. ప్రొనౌన్ గురించి చెప్పినా, నౌన్ గురించి చెప్పినా అది యాడ్జెక్టివ్ అవుతుంది. ఇంకొక విషయం, నౌన్కి ముందు ఉంటే అది కూడా యాడ్జెక్టివ్ అవుతుంది. మరి ఏ అంటే ఏంటి సార్? ఇక్కడ ఏ అంటే ఏంటి? ఏ అంటే ఆర్టికల్ సార్. ఆర్టికల్స్ అనేది పక్కన పెట్టండి. ఆర్టికల్స్ కంటే ముందు అవి యాడ్జెక్టివ్స్ అవుతాయి. ఏ కూడా యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ తర్వాత అవి ఆర్టికల్స్. అది గమనించాలి. ఓకే, దాని గురించి వీడియో చేస్తాను, అప్పుడు చూద్దాం. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ విషయం చూడండి, జాగ్రత్త చూస్తే నౌన్కి ముందు ఉన్నది యాడ్జెక్టివ్. ఒక క్లియర్. ఇవి యాడ్జెక్టివ్సే, కానీ ఆ తర్వాత ఆర్టికల్స్ గా వాటిని మనం మాట్లాడతాం. ముందు అయితే యాడ్జెక్టివ్సే. ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక చిన్న విషయం అయితే నేర్చుకున్నాం. ఇక్కడ వచ్చి ఏంటంటే, ఇక్కడ చూడండి, జీనియస్ అనేది ఇక్కడ తర్వాత యాడ్జెక్టివ్, తర్వాత నౌన్ లేదు మనకి. కాబట్టి దీన్ని కూడా యాడ్జెక్టివ్ అంటాం. ఎందుకంటే ఎవరు జీనియస్ అంటే గణేష్ జీనియస్. గణేష్ అనేది ఎవరు? నౌన్. ఓకేనా? కాబట్టి ఇదేంటంటే జీనియస్ అనేది ఎవరి గురించి చెప్తుందంటే నౌన్ గురించి చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుంది. ఎస్, ఓకేనా? ఇక్కడ వచ్చేటప్పటికి జాగ్రత్తగా చూసినట్టయితే ఈ ఏ ఉంది చూసారా? ఇక్కడ ఏ రాయలేదు జాగ్రత్తగా చూస్తే. మరి ఇక్కడ ఎందుకు ఏ రాశారు సార్ అని అడిగితే, చివరిన నౌన్ కానీ వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఏ అనేది రాయాలి. అంతేగాని లేకపోతే రాయకూడదు. ఓకే, ఇక్కడ చూసినట్టయితే గణేష్ ఈజ్ ఏ క్లవర్ బాయ్. ఓకే, కరెక్ట్. కానీ గణేష్ ఈజ్ క్లవర్ అని చెప్పేటప్పుడు ఏ వాడకూడదు. ఆ తర్వాత
యాడ్జెక్టివ్ తర్వాత నౌన్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఏమవుతారంటే అక్కడ ఏ అనేటటువంటిది వాడతాం. ఏ కానీ యాన్ కానీ బి కానీ. ఓకే, అది కొంచెం జాగ్రత్త చూడండి. ఓకే, అది అలా వాడకూడదు. అంటే ఇప్పుడు సపోజ్ స్పోకెన్లో మనం ఎలా మాట్లాడినా పర్వాలేదు, కానీ ఇంగ్లీష్ గ్రామర్ పరంగా అయితే మాత్రం దాని రూల్స్ అయితే ఖచ్చితంగా పాటించాలి. ఓకేనా? ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యాడ్జెక్టివ్ ని, అంటే నౌన్ ముందు ఉన్నటువంటి యాడ్జెక్టివ్ ని అట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ అని చెప్పేసి అంటారు. అట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్. అదే నౌన్ లేకుండా చివరన ఉండేటటువంటి యాడ్జెక్టివ్ ని ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్. ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ అని చెప్పేసి అంటారు. ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ అని చెప్పి అంటారు. ఓకే, వాటి గురించి మనకి పెద్దగా అవసరం లేదు. టైప్స్ ఆఫ్ మీరు యాడ్జెక్టివ్స్ గురించి నేర్చుకుందాం తర్వాత, అప్పుడు నేర్చుకున్నప్పుడు చూద్దాం అండి. అంటే నౌన్ ముందు ఉండేటటువంటి యాడ్జెక్టివ్ని అట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ అని, చివరిన ఉండేటటువంటి యాడ్జెక్టివ్ని ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ అని చెప్పేసి అంటారు. ఓకే, ఎప్పుడైనా అడగొచ్చు కాంపిటేటివ్ వచ్చేటప్పటికి, ఈ అప్పుడు ఇచ్చాడు అనుకోండి అట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ అని లేకపోతే ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ అని, అప్పుడు కొంచెం తెలుస్తుంది కదా. ఓకే, దీని గురించి అయితే సపరేట్ వీడియో చేసేటప్పుడు చూద్దాం. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ చూసా ఏ గురించి కూడా కొంచెం క్లారిటీ ఇచ్చాను, యాడ్జెక్టివ్ గురించి చెబుతూనే మీకు విషయం అయితే చెప్పాను. అయితే క్వాలిటీ అండ్ క్వాంటిటీ. క్వాంటిటీ అనేది ఎప్పుడైనా నెంబర్స్ 1 2 3 4 5 6 ఇలాంటి నెంబర్స్ 20. ఓకే, 20 బాయ్స్ ఆర్ దేర్. ఓకే, 20 బాయ్స్. అక్కడ వచ్చేటప్పటికి 20 అనేది ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకంటే 20 అనేది క్వాలిటీ, క్వాంటిటీ కానీ క్వాంటిటీ అంటే ఒక నెంబర్. ఇలా క్వాంటిటీ గురించి క్వాలిటీ గురించి చెప్పేవన్నీ కూడా అడ్జెక్టివ్లు అవుతాయి. ఇవి ఖచ్చితంగా దేని గురించి చెప్తుంటే ఇప్పుడు కూడా ఈ క్వాలిటీ అయినా క్వాంటిటీ అయినా దేని గురించి చెప్తూ ఉంటాం? ఎస్, అక్కడ నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ చెప్తాం. ఓకే, ఖచ్చితంగా ఇంకో విషయం ఏం చెప్పాను, నౌన్కి ముందు ఉన్నది ఖచ్చితంగా అడ్జెక్టివ్ అవుతుంది. అది కూడా మంచి క్లారిటీ అయితే మీకు వచ్చేసినట్టే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి యాడ్వర్బ్ గురించి చూద్దాం. యాడ్వర్బ్ అనేది హౌ టు రికగ్నైజ్ ద యాడ్వర్బ్ ఇన్ ఏ సెంటెన్స్. ఒక సెంటెన్స్ లోని యాడ్వర్బ్ ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? యాడ్వర్బ్ ఈజ్ ఏ వర్డ్ మోడిఫైస్. మోడిఫైస్ అనే పదం ఏంటంటే డిస్క్రైబ్ అనేటటువంటి మీనింగ్ వస్తుంది. డిస్క్రైబ్ అంటే ఇది డిస్క్రైబ్ చేస్తుంది దేన్ని? వెర్బ్ని గురించి చెబుతుంది, యాడ్జెక్టివ్ గురించి చెబుతుంది, అనదర్ యాడ్వర్బ్ ఇంకొక యాడ్వర్బ్ గురించి చెప్తుంది, ఈవెన్ అంతేకాకుండా ఓల్ సెంటెన్స్ మొత్తం సెంటెన్స్ గురించి కూడా చెప్తారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూస్తే ద బస్ ఈజ్ మూవింగ్ స్లోలీ. అయితే అసలు యాడ్వర్బ్ అనేది ఒక పని ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో తెలియచేస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా, ఈ మూడు క్వశ్చన్లు బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు చూస్తే మూవింగ్ అంటే ఇది ఎప్పుడు యాడ్వర్బ్ అంటే అర్థం ఏంటి? వెర్బ్ గురించి చెప్పేది క్లియర్గా. అయితే వెర్బ్ గురించి క్లియర్గా చెప్తుంది. అంటే వెర్బ్ గురించి చెప్పేదే యాడ్వర్బ్, ఒక క్లియరే. కాకపోతే వెర్బ్ గురించి అంగా కాకుండా వెర్బు, యాడ్జెక్టివ్, అనదర్ యాడ్వర్బ్, నెక్స్ట్ వచ్చి ఓల్ సెంటెన్స్ గురించి కూడా చెప్తుంది. సమ్ టైమ్స్ ప్రిపోజిషన్ గురించి చెప్తుంది, అది కూడా నేను ఎగ్జాంపుల్లో రాశాను, చూద్దాం. ఇక్కడ ఏంటంటే ద బస్ ఈజ్ మూవింగ్ స్లోలీ. ఓకే, బస్సు ఎలా మూవ్ అవుతుంది? ఎలా మూవ్ అవుతుంది? ఎలా మూవ్ అవుతుంది బస్సు అంటే స్లోగా మూవ్ అవుతుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా అనే క్వశ్చన్ మనకు ఉండాలి. ఎలా మూవ్ అవుతుందంటే స్లోగా మూవ్ అవుతుంది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే చివరిన ఎల్వైతో ఎండ్ అయ్యేవన్నీ కూడా మ్యాక్సిమం 99% ఖచ్చితంగా యాడ్వర్బ్స్ అవుతాయి. అన్నీ అవు 99% ఖచ్చితంగా యాడ్వర్బ్స్ అవుతాయి. ఏ అంటే ఎల్వైతో స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యి. అయితే ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు మనకు తెలిసిపోయింది ఎల్వైతో వచ్చింది కాబట్టి తెలిసిపోయింది. అలా కాకుండా ఎలా మూవ్ అవుతుంది బస్సు, ఎలా మూవ్ అవుతుంది అంటే హౌ అని క్వశ్చన్ వేస్తే తెలుస్తుంది. ఎలా మూవ్ అవుతుందంటే స్లోలీ అంటే ఆన్సర్ వచ్చింది. వెర్బ్ అనే సపోర్ట్ చేస్తుంది, వెర్బ్ గురించే చెప్తుంది. ఇక్కడ వెర్బ్ ఏంటి? మూవింగ్ కదా. మూవింగ్ ఎలా మూవ్ అవుతుందంటే స్లోగా మూవ్ అవుతుంది కదా. దస్ ద రోజ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఫ్లవర్. బ్యూటిఫుల్ ఫ్లవర్. ఫ్లవర్ అనేది ఏంటి? నౌన్. మీకు ఆల్రెడీ చూసారు. నౌన్కి ముందు ఉండేది ఏం చెప్పాను నేను? యాడ్జెక్టివ్. ఇది యాడ్జెక్టివ్. అయితే ఇక్కడ వెరీ అనేది ఏం చెప్తుందంటే దేని గురించి చెప్తుందంటే, వెరీ అనేది ఏమైనా కానీ రోజ్ గురించి నౌన్ గురించి చెప్తుందా? చెప్పట్లేదు. దేని గురించి చెప్తుంది? వెరీ బాగా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది అనేది చాలా అనేది దేని గురించి చెప్తుంది? యాడ్జెక్టివ్ గురించి చెప్తుంది. అంటే యాడ్జెక్టివ్ గురించి చెప్పేవి కూడా మనకి ఏమవుతాయంటే యాడ్వర్బ్స్ అవుతాయి. యాడ్వర్బ్స్ అవుతాయి.
ఓకేనా, అడ్జెక్టివ్ నుంచి కూడా చెప్తాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈజ్ వెరీ టాల్. టాల్ అనేది ఏంటి, మన గురించి దేని గురించి చెప్తుంది, హీ టాల్. టాల్ ఎవరు, ఎవరు టాలు అంటే హీ. హీ అనేది ఏంటి, ప్రొనౌన్. ప్రొనౌన్ గురించి చెప్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది. యాడ్జెక్టివ్ గురించి చెప్పే కూడా ఏమవుతాయని చెప్పాను నేను, యాడ్వర్బ్ అవుతాయి. యాడ్వర్బ్ అవుతుంది. యాడ్జెక్టివ్ గురించి చెప్పేది యాడ్వర్బ్ అవుతుంది. ఓకే, కాబట్టి డిస్క్రైబ్ చేస్తుంది, అక్కడే అర్థమైంది. ద ప్రోగ్రామ్ ఎండెడ్, ఎండ్ అయ్యిందంట, ఎండ్ అయ్యిందంట క్విక్లీ, టూ క్విక్లీ. అంటే నేను ఏం చెప్పాను, క్వశ్చన్ బై వెర్బని ఎలా ఎండ్ అయ్యింది, క్విక్ గా ఎండ్ అయింది. ఇదేమైనా క్విక్లీ అనే పదము ప్రోగ్రామ్ గురించి కాదు, అక్కడ వెర్బ్ గురించి చెప్తుంది. జాగ్రత్త చూడండి, వచ్చి ఎండ్ అయ్యింది, అది క్విక్ గా ఎండ్ అయింది. అంటే క్విక్ గా ఎండ్ అయింది అనే పదం ఏంది, వెర్బ్ది. ఇక్కడ వెర్బ్ గురించి చెప్తుంది కాబట్టి వెర్బ్ గురించి చెప్తుంది కాబట్టి సరిపోయింది. వెర్బ్ గురించి చెప్తుంది కాబట్టి యాడ్వర్బ్. యాడ్వర్బ్ గురించి కూడా చెప్పేవి ఏంటవుతాయంటే టూ క్విక్లీ. ఈ యాడ్వర్బ్ గురించి చెప్తుంది. టూ అంటే చాలా అని అర్థం, చాలా క్విక్ గా ఎండ్ అయిపోయింది. ఈ చాలా అనే పదం దేని గురించి చెప్తుంది, యాడ్వర్బ్. యాడ్వర్బ్ గురించి చెప్పేది కూడా యాడ్వర్బ్. క్లియర్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూస్తే ఫార్చునేట్లీ ఐ గాట్ ద జాబ్. ఐ గాట్ ద జాబ్ అనేది ఒక సెంటెన్స్. ఫార్చునేట్లీ అనేది ఎల్బై ఉంది కదా, ఈ మొత్తం సెంటెన్స్ మొత్తాన్ని ఇది డిస్క్రైబ్ చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో యాడ్వర్బ్. దిస్ ఈజ్ ఆల్సో యాడ్వర్బ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎస్, హోల్ సెంటెన్స్ ని కూడా డిస్క్రైబ్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేటప్పుడు ద పెయింటింగ్ ఈజ్ జస్ట్ అబౌవ్ ద సోఫా. సోఫాకి పైన వేస్తున్నారు. ఓకే, ద పెయింటింగ్ ఈజ్ జస్ట్ అబౌవ్. అబౌవ్ అనేది ఏంటి ఇక్కడ మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మీకు ప్రిపోజిషన్ చెప్పేశాను కాబట్టి ప్రిపోజిషన్. ఇక్కడ సోఫా అనేది నౌన్. ఓకేనా, అయితే సోఫాకి ముందున్నది ఇది ప్రిపోజిషన్, యాడ్జెక్టివ్ కాదు, ప్రిపోజిషన్. ఇది అబౌవ్ అనేది ప్రిపోజిషన్ అని మీకు అందరికీ తెలిసిందే. అయితే నౌన్ ఎప్పుడు కూడా మిగతా సెంటెన్స్ తో కలిపేది ప్రిపోజిషన్, అది మీకు తెలిసిందే. కాబట్టి ఇది ప్రిపోజిషన్. ఈ ప్రిపోజిషన్ గురించి చెబుతుంది, జస్ట్ కొంచెం పైన అని చెప్తుంది. ఇది చూసారా, ఈ కొంచెం అనే పదము మనకి ఏమవుతుందంటే యాడ్వర్బ్ అవుతుంది. అంటే ఇప్పుడు అర్థమేమవుతుంది, ప్రిపోజిషన్ గురించి కూడా చెప్తారు సమ్ టైమ్స్. ఇది మన డెఫినేషన్ లో రాసుకోలేదు. ప్రిపోజిషన్ గురించి చెప్తుంది, అడ్జెక్టివ్ గురించి చెప్తుంది, యాడ్వర్బ్ గురించి చెప్తుంది, నెక్స్ట్ వచ్చేటప్పటికి వెర్బ్ గురించి చెప్తుంది. జస్ట్ లైక్ మనం ఏమనేస్తుంటాం, యాడ్వర్బ్ అనేటప్పటికి ఆ వెర్బ్ గురించి చెప్తుంది కాదు, వెర్బ్ గురించి చెప్తుంది, యాడ్వర్బ్ గురించి చెప్తుంది, అడ్జెక్టివ్ గురించి చెప్తుంది, ప్రిపోజిషన్ గురించి చెప్తుంది, సెంటెన్స్ మొత్తం గురించి కూడా అది మాట్లాడుతుంది. ఇలా మాట్లాడేది యాడ్వర్బ్ అనమాట. యాడ్వర్బ్ గురించి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను మీకు. ఇది మీకు తెలిస్తే ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను నౌన్ మాడిఫైయర్ ఈజీగా చెప్పొచ్చు. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చూసి దీంతో పాటు ఈ వీడియోని అయితే ముగించేద్దాం. ఓకేనా, అయితే ఇక్కడ ఒక 3 ఎగ్జాంపుల్స్ అయితే మీకు నేను రాయడం జరిగింది. చూడండి, ఈ 3 ఎగ్జాంపుల్స్ మీరు జాగ్రత్తగా చూసినట్టయితే ఐ లైక్ ఫాస్ట్ ఫుడ్. ఓకే, ఫాస్ట్ ఫుడ్ అనేది ఇక్కడ జాగ్రత్త చూసినట్టయితే లైక్ ఓకే, ఫాస్ట్ ఫుడ్ ఓకే. ఇక్కడ ఫాస్ట్ అనేది ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి నౌన్ కాబట్టి ఇది నౌన్కి ముందు ఉండేది ఏమవుతుందని చెప్పాను నేను, యాడ్జెక్టివ్. ఓకే, ఈజీగా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. మరి ఇక్కడ ఉండే ఫాస్ట్ ఏంటో తెలుసా, ఇదేంటి, హీ డ్రైవ్స్ ఫాస్ట్. అతను ఫాస్ట్ గా నడుపుతాడు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఫాస్ట్ అనేది దేని గురించి చెప్తుంది, ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ అనేది ఫాస్ట్ ఫుడ్ ని ఇష్టపడుతున్నారు అనేది ఎవరు ఇష్టపడుతున్నారు అని అడిగితే ఆన్సర్ ఏమొస్తుంది నీకు, నేను. అంటే అక్కడ ఎవరు, అయ్యనవరి ప్రొనౌన్ గురించి చెప్పేది ఏమవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది. లేదా అలా చెప్పొచ్చు, నౌన్కి ముందు ఉండేది అడ్జెక్టివ్ కాబట్టి అడ్జెక్టివ్ అని రాసాం. ప్రిపోజిషన్ ఉంటే అలాగే అడ్జెక్టివ్ అని రాసేకండి. ప్రిపోజిషన్స్ మీకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా. తర్వాత వచ్చేటప్పటికి డ్రైవ్స్ అంటే వెర్బ్, డ్రైవ్ నడపడం, తోలడం. అయితే నడపడం అనేది, అయితే నేను ఏం చెప్పాను, యాడ్వర్బ్ ఎప్పుడు కూడా అంటాడు, ఎప్పుడు ఎక్కడ ఎలా డ్రైవ్ చేస్తున్నారు, ఫాస్ట్ గా. ఎలా డ్రైవ్ చేస్తున్నారంటే ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్నాడు కాబట్టి ఇది యాడ్వర్బ్ అవుతుంది. ఎలా. నెక్స్ట్ వచ్చి షీ ఈజ్ ఆన్ ఫాస్ట్. అంటే ఇక్కడ ఏంటంటే
ఇక్కడ ఫాస్ట్ అనేది ఏంటంటే నౌన్ అవుతుంది. ఎందుకనంటే ఎప్పుడు కూడా ప్రిపోజిషన్ అనేది ఎప్పుడు కూడా నౌన్ ని మిగతా సెంటెన్స్ తోటి కలుపుతారు. నౌన్ ని మిగతా సెంటెన్స్ తో కలిపి ప్రిపోజిషన్. ఆన్ ఈజ్ ద ప్రిపోజిషన్. ఓకేనా? అక్కడ ఫాస్ట్ అనేది ఏమవుతుందంటే ఎన్ అవుతుంది. ఒక జాగ్రత్తగా గమనించి ఈజ్ ఆన్ ఫాస్ట్. అక్కడ ఫాస్ట్ అనేది ఏమవుతుందంటే నౌన్ అవుతుంది. ఇదేమో ఎందుకంటే ఇది ప్రిపోజిషన్ అయినప్పుడు ఖచ్చితంగా పక్కన ఉండేది నౌనే అవుతుంది. ఇది కొంచెం క్లారిటీగా చూసుకోవాలి. అంతేగాని ఫలానేది ఇది ఎప్పుడు నౌన్ అవుతుంది, ఇది ఎప్పుడు యాడ్జెక్టివ్ అవుతుంది, ఇది ఎప్పుడు యాడ్వర్బ్ అవుతుందని ఎప్పుడు కంఠస్థ చేయకండి. అక్కడ వచ్చేటటువంటి ఆ సెంటెన్స్ లో వచ్చేటటువంటి పరిస్థితిని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకొని ఆ సెంటెన్స్ ని అర్థం చేసుకొని అప్పుడు చెప్పాలి. మీకు అసలు యాడ్జెక్టివ్ అనేది ఎలా అర్థమైంది? యాడ్జెక్టివ్ గురించి ఏం అర్థమైంది? యాడ్జెక్టివ్ అనేటప్పటికి మీకు ఏం తెలిసింది అంటే నౌన్ గురించి ప్రొనౌన్ గురించి మాట్లాడేవి యాడ్జెక్టివ్. మరి యాడ్వర్బ్ అంటే ఏమర్థమైంది? వెర్బ్ గురించి, యాడ్వర్బ్ గురించి, యాడ్జెక్టివ్ గురించి, ఓల్ సెంటెన్స్ అండ్ ప్రిపోజిషన్ వీటి గురించి మాట్లాడతారు. ఎస్, అది మీకు తెలిసింది. ఎలా, ఎప్పుడు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఒక పని జరుగుతుందో తెలియజేసేది. ఓకేనా? ఇంతే, ఈజీగా అయిపోయింది. తర్వాత ఇందులో మనకి వచ్చేటప్పటికి యాడ్జెక్టివ్స్ ని మనం ఆర్డర్ లో రాయమని అడుగుతాడు. ఓకే, అది నెక్స్ట్ నౌన్ మాడిఫైయర్ లో మీకైతే నీకు ఎలాగ చెప్తాను కాబట్టి ఇక్కడ చెప్పట్లేదు. యాడ్జెక్టివ్స్ ని ఒక ఆర్డర్ లో రాయమంటాడు. ఒక సెంటెన్స్ ఇస్తాడు, అందులో మనకి ఏమవుతుందంటే యాడ్జెక్టివ్స్ ఒక ఆర్డర్ లో ఉండవు. యాడ్జెక్టివ్స్ ని ఒక ఆర్డర్ లో రాయాలి. ఓకే, వాటిని ఏ విధంగా ఆర్డర్ లో రాయాలి అది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడుగుతున్నారు. ఓకే, అది కూడా మీకు నౌన్ మాడిఫైయర్ లోనే నేను చెప్పడం అయితే జరుగుతుంది. అది ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలి. నెక్స్ట్ వీడియోలో అప్పుడు చెప్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు బాగా నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, త్వరగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.